హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వచ్చే నెల నుంచి జీతాల పెంపు, డీఏ హైక్ అట్ 3.4% పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన ఆర్థిక సమస్యల్లో ఒకటైనటువంటి కరువు భత్యం, డీఏ చెల్లింపుల విషయంలో కొంతమేర పురోగతి కనిపించనుంది. అయితే ఇది మంచు కొండల్లో చిన్న భాగం మాత్రమే అని, అసలు సమస్య ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పరిణామం 2 డీఏల విడుదల. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా 2023 జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి 2 విడతల డీఏలను ఒక్కొక్కటి 3.64% చొప్పున మొత్తం 7.28% ప్రకటించింది. ఈ మొత్తాన్ని జూన్ నెల జీతంతో కలిపి జూలై మొదటి వారంలో ఉద్యోగుల ఖాతాలో జమ చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం చేయడం జరిగిందనమాట. సో, దీనివల్ల ఉద్యోగుల నెలవారీ మంత్లీ ఇన్‌కమ్‌లో స్వల్ప పెరుగుదల కనిపించనుంది. సో, ఇది కొంత ఊరట ఇచ్చే అంశమైనప్పటికీ ఏళ్ల తరబడి పేరుకుపోయిన భారీ డీఏ బకాయిల చెల్లింపుల విషయంలో మాత్రం ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతూనే ఉంది. డీఏ చెల్లింపుల ప్రస్తుత పరిస్థితి మరియు బకాయిల భారము. జనవరి 2023 డీఏ. గత ప్రభుత్వం ఈ డీఏను ఏప్రిల్ నెల జీతాలతో కలిపి చెల్లించినట్టు సమాచారము. కాకపోతే వీటికి సంబంధించి అరియర్స్ ఒకటి కూడా జమ కాలేదు. జూలై 2023 డీఏ. దీనికి సంబంధించి కూడా 3.64% చొప్పున పైన చెప్పిన విధంగానే జూన్ జీతంతో కలిపైతే అందించారు. ఇక ఏరియర్స్ అందని ద్రాక్షగా మారిన హక్కు. డీఏ ప్రకటించడం ఒక ఎత్తైతే, దానికి సంబంధించిన బకాయిలను సకాలంలో చెల్లించడం మరొక కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా డీఏ అరియర్స్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. అంచనాల ప్రకారం 2018 నుంచి 2023 వరకు పేరుకుపోయిన డీఏ బకాయిలు ఒక్కొక్కటిగా ఉద్యోగికి సుమారు 2-3 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉంది. ఈ భారీ మొత్తం ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికపై, వారి కుటుంబ అవసరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, గృహ రుణాల చెల్లింపులు వంటి అనేక అవసరాలకు ఈ బకాయిలపై ఆధారపడిన ఉద్యోగులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు. గత ప్రభుత్వం ఈ డీఏ బకాయిల చెల్లింపులను పూర్తిగా గాలికొదిలేసింది అన్న తీవ్ర విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు కొన్ని డీఏలు ప్రకటించినప్పటికీ వాటి అరియర్స్ చెల్లింపుపై ఎటువంటి స్పష్టతమైన హామీ లేకపోవడం ఉద్యోగుల ఆగ్రహానికి కారణమైంది. పెండింగ్‌లో ఉన్న ఇతర డీఏలు. జనవరి 2024 డీఏ. నిబంధనల ప్రకారం ఇప్పటికే డీఏ ప్రకటించాల్సి ఉండగా ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. జూలై 2024 డీఏ. ఇది కూడా మనకు ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జనవరి 2025 డీఏ. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డీఏను ప్రకటించేసిందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు 2018 నుంచి పేరుకుపోయి ఉన్న డీఏ అరియర్స్ భారీ మొత్తంలో అయితే పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త కూటమి ప్రభుత్వంపైనే ఆశలన్నీ. కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం తమ ఎన్నికలకు మేనిఫెస్టో ఉద్యోగుల డిమాండ్ పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. ఉద్యోగులకు సంబంధించి అన్ని పెండింగ్ అంశాలను క్లియర్ చేస్తామని పేర్కొనడం ఉద్యోగులకు కొంత ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో పేరుకుపోయిన డీఏ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు కొత్త ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. తక్షణ కర్తవ్యం మరియు ముఖ్యమంత్రి చొరవ ఆవశ్యకత. కొత్త ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన కీలక అంశాలలో డీఏ బకాయిల చెల్లింపులు కూడా ఒకటి అని ఉద్యోగ సంఘాలు నొక్కి చెబుతున్నాయి. ముఖ్యమంత్రి విషయంలో వ్యక్తిగతంగా చొరవ తీసుకొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. డీఏ అనేది ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలకు కాపాడుకోవడానికి ఇది అత్యంత ఆవశ్యకమని వారు గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సవాళ్లు, ప్రభుత్వానికి పరీక్ష. రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి కష్టసాధ్యం కావచ్చు. అయినప్పటికీ ఒక స్పష్టమైన ప్రణాళిక ప్రకటించి దశల వారీగా అయినా ఈ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల సహనం నశిస్తున్న తరుణంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
జూలై నుంచి అందనున్న 7.28% డీఏ కొంతమేరకు ఉద్యోగులకు తక్షణ ఊరట కల్పించినప్పటికీ, అసలు సమస్య అయినటువంటి భారీ డీఏ బకాయిలపైనే అందరి దృష్టి నెలకొంది. కొత్తగూడెం ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో, ఉద్యోగుల ఏళ్లనాటి నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి. ఈ సమస్య పరిష్కారం కొంత ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్ష లాంటిదని చెప్పవచ్చు. ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొనడానికి, పరిపాలనలో తమ నిబద్ధతను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా ప్రభుత్వం భావించవచ్చు.